పూరా లోకల్. అసలు భూమి మీద దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువైంది? రైట్, మంచి ప్రశ్న వేశారు. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ దేవతల పంచాలు లెక్క ఉన్నాయి కాబట్టి ఆయన ఒక శ్లోకం ఇచ్చాడు. రూపరహితునకు రూపము గల్పించి, రూపరహితునకు రూపము గల్పించి, కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి, కాళికాంబహంస కాళికాంబ. నేను వచ్చి రాముడి దేవుడు అన్నా, మీరు వచ్చి ఆదిశంకరాచార్య దేవుడు, ఆయన వచ్చి బ్రహ్మంగారి దేవుడు అన్నాడు, ఈయన వచ్చి సాయిబాబా దేవుడు అన్నాడు, ఇంకో ఆయన వచ్చేసి ఆదిశంకరాచార్య దేవుడు అన్నాడు, ఇంకో ఆయన వచ్చి అమ్మవారి దేవుడు, ఇంకో ఆయన గణపతి అన్నాడు, ఇంకో ఆయన షణ్ముఖుడు దేవుడు, ఆయన సుబ్రహ్మణ్యం అన్నాడు, ఆయన నాగ దేవత అన్నాడు. జనాల్లో కన్ఫ్యూజన్ వచ్చేసింది. అవును, అసలు దేవుడు ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, దీని గురించి ఆయన కంక్లూజన్ ఇచ్చాడు. రూపరహితులకు అంటే రహితుడు అంటే లేనివాడు, రూపము లేని దేవుడానికి రూపము కల్పించి, రూపాన్ని సృష్టించి 33 కోట్ల దేవతలకు మూలము, 3 దేవతలు మొక్కండి అని చెప్పారు మనోళ్ళు. ఆ 3 పోయినాయి, 33 వచ్చేసినాయి ఇప్పుడు దేవతలు. సో అది కూడా ప్రమాదం. వాడు అల్లా ఒక్కటి, అల్లా ఏకే అని 5 సార్లు అల్లా అని నమాజ్ చదివి 57 దేశాలు సాధించారు. ఇప్పుడు హల్లెలూయా ఆమీన్ అని ఒకటి ఏక అని చెప్పేసి వాడు 127 దేశాలు సాధించాడు. ఇక్కడ అన్ని దేవతలు మొక్కి వీడికి ఏ దేశం దిక్కు లేదు, ఏ ధర్మం దిక్కు లేదు. వీడు ఇప్పుడు ఎప్పుడు ఎవరికి తుపాకీ పెడితే, ఎవరి లొంగి ఏ మతాన్ని మారుతాడో, ఎప్పుడు చేస్తాడో కూడా హిందువులో తెలిసే పరిస్థితి లేదు. కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ కారణం ఏంటంటే మనోధర్మ శాస్త్రం ప్రకారము మనకు ఒక ధర్మము ఏం చేశారంటే పనిని బట్టి కులాన్ని అవతరణ చేశారు. కానీ మీకు ఒక విషయం చెప్తా, ఈ సృష్టి నిర్మాణంలో రేపు సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతి ఉంటుంది. విశ్వకర్మ అని అసలు భగవంతుడు అంటేనే విశ్వకర్మ. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. ఎవరైతే విశ్వాన్ని చేస్తాడో, ప్రపంచం కాదు, ప్రపంచం అంటే భూగోళం మాత్రమే, విశ్వం అంటే ఆంతర్యం. 7 14 లోకాలు మీకు చెప్పాను. ఓం కృతికి సమానం ఒకటిగా బోధు, లింగ వచనమిందు లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ కంస కాళికాంబ. 7 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి ఏంటంటే ఓంకార శబ్దం అట. ఇది గెలాక్సీ అవతల ఉంది, గెలాక్సీ నుంచి ఓంకార శబ్దం వస్తుందని నాసా సైంటిస్టులు కూడా మనకు నిరూపణ చేశారు. మరి హిందువులందరూ ఓంకార శబ్దం, యుద్ధానికి ముందు యుద్ధం తర్వాత ఓంకార నాదాన్ని శ్రీకృష్ణుల వారు చేశారు, రాముని యొక్క యుద్ధం చేశారు. మనం కూడా అప్పుడప్పుడు అనేకమైన యుద్ధాల్లో ఓంకార శంఖనాదాన్ని యుద్ధం. ఆ ఓంకారమే హిందువులు మొక్కేటువంటి అసలైనటువంటి దైవం అని చెప్పారు. అందుకనే ఓం గణేశాయనమ, ఓం రామాయణమ, ఓం శివాయనమ, హనుమంత అని ఎందుకంటారంటే ఓంకారమే సర్వశ్రేష్టము, అదే ఆంతర్యము. దాన్ని కనుక మీరు శ్వాస రూపంలో నాభి నుండి ఓంకారాన్ని ధ్వనిని కనుక హిందువులు చేయగలిగితే, ఈ ధ్వని ఇక్కడ హైదరాబాద్లో 1,50,50,50,50 లక్షల మంది ఉన్నారండి. ఈ 1,50,50 లక్షల మందిలో 50 లక్షల మంది ఈ 1 కోటి మందిని రాత్రి ఆవులను పూజ చేసేవాడిని, విగ్రహారాధన చేసేవాడిని, సిగాలు ఇవ్వేవాడిని, బోనాలు చేసేవాడిని, బొట్లు పెట్టుకునేవాడిని, కంకణాలు కట్టుకునే, రుద్రాక్షలు వేసుకునేవాడిని, స్వామీజీలను, సన్యాసులను, ఆశ్రమాలను ఏదో రకంగా కుళ్ళగొట్టి చంపేటువంటి స్థితి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రము డీజేలు పెట్టి, డీజేలు పెట్టొద్దని, ఆ డీజే పెట్టి గట్టిగా హిందూ ధర్మం కోసం చెప్పండి. అంతేగాని దొంగ నువ్వు చచ్చిన రోజు డీజే పెడితివి, నీ పుట్టినరోజు డీజేనే పెడితివి, నీ అమ్మవారి దగ్గర డీజే పెడితే అయ్యవారి డీజే, నీ సంస్కృతి గురించి ఎప్పుడు చెప్తావు? నేనేమంటున్నా, ఈ సంవత్సరము గనక ఆ గణపతిని పెట్టేటువంటి ప్రతి హిందువులు అనేటువంటి ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, హిందూ అనేవాడు ఏ పార్టీలోనే ఉండొచ్చండి. ఎందుకంటే హిందువులో పార్టీ లేదు కాబట్టి. హిందువు కనుక పార్టీ త్వరలో వస్తే ఒకళ్ళు రావాలని చెప్తున్నా. నేనైతే నా స్థితి ప్రకారం ఏంటంటే, ఒకటి కంప్లీట్ గా బీజేపీ అయినా హిందూ పార్టీగా ఉన్నది అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. లేదు హిందువులకు ఒక పార్టీ అయినా త్వరలో హిందూ సంఘ నాయకులందరూ కలిసి ఒకటి పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే, ఇలా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ లేదండి. అర్థమవుతుందా మీకు? వామపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తాయి, సిపిఎం కు, టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేవి ఉన్నాయి, కానీ బీజేపీకి సపోర్ట్ చేసేవాడు ఎవరు. కానీ బీజేపీకి సపోర్ట్ చేసే కొన్ని 2-3 పార్టీలైనా వెలిస్తే ఇందులో ఏకేం చేసే పార్టీ శివసేన వెలిసింది. అది ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, వాడి పరిస్థితి కూడా ఆగమైపోయింది. నేను ఏమంటున్నానంటే, మనకు సపోర్ట్ చేసే పార్టీ మన తెలంగాణ, ఆంధ్రలో ఒక హిందూ పార్టీ కూడా రావాలి. వచ్చి ఎవరైతే బీజేపీ సిద్ధాంతాలు నచ్చవు, ఎవరైతే కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చవు, ఎవరైతే టీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చవు, ఇంకో పార్టీని సిపిఎం సిద్ధాంతాలు నచ్చవో, హిందువులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం ఈ పార్టీలో ఉండాలని ఆలోచన అలాంటి నాయకులు కూడా, సాధువులు కూడా దానిలో చేస్తారు. అంటే అప్పుడే దేవుడు ఈ ధర్మం బతుకుతుంది. ఎందుకంటే ఇలా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సన్యాసి అయ్యుండి ముఖ్యమంత్రి అయ్యాడు. అవునా? నీకెందుకంటే ముఖ్యమంత్రి పదవి అంటాడు ఎవరైనా, ఖర్గే కాంగ్రెస్ పార్టీకి నేషనల్ అధికారి. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను సన్యాసిని, నాకు ఎర్రబట్టలు తప్ప నాకు ఏం తెలియదయా, నీకు తెల్లబట్టలు కొన్ని 100 కోట్ల ఆస్తి ఉంది, గతంలో రజాకారుల చేతిలో నీ ఆడబిడ్డలు, నీ తల్లిదండ్రులు అందరూ హింసించబడ్డారు, నువ్వు చెప్తున్నావు కదా, వాళ్ళ మీద నీ ఫైటింగ్ చేయి, మా మీద కాదని నేనే ఆయన కౌంటర్ ఇచ్చాడు. అలానే ఆవులు ఇవాళ స్లాటర్ హౌజులు ఎక్కడుంది? ఒకటి రుద్వారంలో ఉంది, ఇది అల్కబీర్ సంస్థ, ఒకటి గోలక్పూర్లో ఉంది, ఒకటి దూల్పేట ఏరియాలో పాత కొన్ని వేల ఆవులు చచ్చిపోతున్నాయి. నిన్నగాక మొన్న పవన్ రెడ్డి ఆధ్వర్యంలో గట్కేసర్ దగ్గర అక్కడ వస్తున్నటువంటి ఆ లారీని పట్టుకోవడానికి పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తే కూడా ఈ రక్షక పడ్డము చేతగాక
పోలీస్ వ్యాన్ వెనక ఉంటుంది, లారీ ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది టోల్గేట్ నుంచి. అయినా వాళ్ళకి చేతగాలి. ఎందుకైందని అక్కడ సీఏ గారిని అడిగితే ఏమంటారు తెలుసా? మా బండికి 80 కంటే స్పీడ్ లేదండి, మా లిమిటెడ్ ఉందండి. మరి ఎందుకండి స్పీడ్ లిమిట్లు పెట్టుకున్నటువంటి పోలీస్ వ్యాన్లు ఉంటాయండి? 200 స్పీడ్ లిమిట్ నీకు ఉండాలి, నీ బండికి ఉన్నప్పుడు కదా దొంగలు నువ్వు పట్టుకోగలుగుతావు అని రీసెంట్లీగా వారికి ఒక లెటర్ ఇవ్వడం. నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే హిందువులకు ఒక పార్టీ రావాలి. హిందువులు ఓంకారాన్ని తీసుకుంటారా, లేదు ధర్మం కోసం సంపాదించిన ఆంజనేయ స్వామి తీసుకుంటారా, లేదు రాముడు తీసుకో, విషయం ఎవరిని దాని రామ అన్నాడు, జై శ్రీరామ్ అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇది కూడా కాలజ్ఞానమే. రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుదే బతక నేర్చేరు. ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గొప్పున దాడిపోయేడు గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుదే బతక నేర్చేరు. అందుకనే జై శ్రీరామ్ అని ఇలా విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు కానీ నేను కానీ అనడం కారణం అది కాలజ్ఞానం ప్రకారమే. అలాగే అమ్మవారు నిన్న మొన్న తిరుపతిలో శివుడు కళ్ళు తెరిచారు అన్నాడు. శివుడు ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంటాడు. ఎందుకో తెలుసు, అన్ని చూస్తూ ఉంటాడు ఆయన.